హాయ్ హలో వెల్కమ్ టు తేజు లైఫ్ స్టైల్ అండి. ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఇంకో వీడియో అయితే వచ్చానండి. షుగర్ లేకుండా బనానా మిల్క్ షేక్ తయారీ విధానం చూద్దామా అండి. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా అయితే డేట్స్ అయితే తీసుకోవాలండి. నేను గట్టిగా ఉన్నవి తీసుకుంటున్నాను, అందుకు నేను కొన్ని పాలలో అయితే నానబెట్టుకున్నానండి. నీ కాచి చల్లార్చిన పాలు, తర్వాత ఇక్కడ షుగర్ బదులు మనం కిస్మిస్ అయితే తీసుకుంటున్నామండి. అవి అయితే గ్రైండ్ అవ్వడానికి నార్మల్ వాటర్లో నేను నానబెట్టుకున్నాను. ఇక్కడ నేను బాదం అయితే తీసుకున్నానండి. అవి ముందుగా నానబెట్టుకోకపోతే కనుక వేడి నీళ్ళు వేసుకుంటే తొందరగా నానిపోతాయి అనమాట. మనం షుగర్ బదులు అయితే హనీ అయితే తీసుకోవాలండి, స్వీట్నెస్ వస్తుంది అనమాట. ఇక్కడ కొన్ని బాదం పలుకులు అయితే కట్ చేసుకుని డైరెక్ట్గా పక్కనైతే పెట్టుకోవాలండి. ఇక్కడ నేనైతే ఒక బనానా అయితే తీసుకుంటున్నానండి. పెద్దది మొన్ని చిన్నదైతే నేను తీసుకోండి. బనానా కొంచెం స్వీట్ ఉంటే బాగుంటుంది అనమాట. బనానా తొక్కొల్చుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలండి. ఇక్కడ చిన్నది మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి. మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న డేట్స్ అయితే వేసుకోవాలండి.